ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు మా కాపురాలు సజావుగా జరగకూడదు, మా బావ నాకు దూరంగా ఉండాలనే కదా కోరుకుంది. అలా నేనెప్పటికీ కోరుకోనమ్మా. మీరు విహారీ గారు కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి. నాటకాలు ఆడకు. నీకు మేము సంతోషంగా ఉండటం అసలు ఇష్టం లేదు, కలిసి ఉండటం అస్సలు ఇష్టం లేదు. ఇవన్నీ నాటకాలు. అలా నేనెప్పుడూ అనుకోలేదమ్మా. మీరు విహారీ గారు జీవితాంతం సంతోషంగా హాయిగా ఉండాలని కోరుకున్నాను. దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. రేయ్, మీరెళ్ళి వాళ్ళలో కలవండి రా. మీరు పొరపాటు పడుతున్నారమ్మా. మీరు విహారీ గారు బాగుండడమే నాకు కావాలి. నువ్వుండగా మేమెళ్ళే బాగుంచావే. నిజం చెప్పు, నువ్వు గుడికి ఎందుకు వచ్చావే? గుడికి ఎందుకు వస్తానమ్మా? మనసేం బాగోలేదు, కొంచెం ప్రశాంతత కోసం వచ్చానమ్మా. నేను సంతోషంగా ఉంటే నీ మనసు ఎందుకు ప్రశాంతంగా ఉంటుంది? బుర్ర నిండా కుతంత్రాలతో నిండిపోయి అవతలి వాళ్ళ కాపురాల్లో చిచ్చు పెట్టడమే కదా నీ పని. అమ్మా, దయచేసి అలా మాట్లాడొద్దు. హే, నీలాంటి ఆడాలతో ఇలాగే మాట్లాడాలి? అమ్మా, అందరూ మనల్ని చూస్తున్నారు. చూడని, నీకు సిగ్గు ఎగ్గు ఏమీ లేవు కదా. సిగ్గు లేకుండా మా ఇంట్లో ఉంటున్నావు, నా బావనే వలన వేసుకోవాలని చూస్తున్నావు. నుదుటన బొట్టుంది, చేతికి గాజులున్నాయి, కాళ్ళకి మెట్టలున్నాయి, మెడలో మంగళసూత్రాలున్నాయి. కాని నీ పక్కన మొగుడు మాత్రం లేడు. తనసలు ఎక్కడున్నాడో తెలీదు, అసలు ఉన్నాడో లేదో కూడా తెలీదు. కనీసం వాడు ఎలా ఉంటాడో తెలుసా? ఎలా తెలుస్తుందిలే, ఆడేది నాటకం కదా. నీ పక్కన నీ భర్త లేకుండా, అసలు నీ భర్తతో నువ్వు కాపురం చేయకుండా నీకెందుకే ఈ సౌభాగ్యాలు, నీకెందుకే ఈ తాళి? నీ మెడలో బావ కట్టిన తాళి ఉన్నంత వరకు నా తాళికి విలువుండదు, నా సౌభాగ్యానికి అర్థం ఉండదు. మీ బంధం ముగిసిపోవాలంటే బావ కట్టిన ఈ మంగళసూత్రం నీ మెడలో ఉండకూడదు. అమ్మా, ప్లీజ్ అమ్మా, నా తాళిని వదిలేండి, నా తాళిని వదిలేండి అమ్మా. ప్లీజ్ అమ్మా, సహస్రమ్మ, ప్లీజ్ సహస్రమ్మ, కావాల్సి వస్తే ఈ తాళిని వదిలేసి నా పీకని పట్టుకుని చంపేయండమ్మా. నా మంగళసూత్రాల్ని వదిలేండమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటాను, నా తాళిని వదిలిపెట్టండి అమ్మా. నీ తాళిని పట్టుకుంటేనే నీకంత బాధగా ఉందా? నువ్వు మాత్రం అవతలి వాళ్ళ సంతోషాలతో ఆడుకోవచ్చా? ప్లీజ్ అమ్మా, మీకు దండం పెడతాను, నా తాళిని వదిలిపెట్టండి అమ్మా. వద్దమ్మా, వదలండి అమ్మా.
విలువ లేని తాళి నీ మెడలో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. అసలు నువ్వు వాడదానివేనా? నీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయా? పవిత్రమైన గుళ్ళో ఇలాంటి అమంగళమైన పని నువ్వెలా చేశావు? అసలు నీకు తాళి విలువ తెలుసా? కరెక్ట్ టైంకి వచ్చావా బావా? ఇప్పుడు నేను ఏ మాత్రం ఎదురు మాట్లాడినా నిజం చెప్పేస్తాడా? నిన్నే అడిగేది చెప్పు శాస్త్రా. అసలు ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు బావా? నేను అసలు గుడికి రాకూడదా? దేవుడికి దండం పెట్టుకోకూడదా? అయినా నేను అడిగిన దానికి నువ్వు ముందు సమాధానం చెప్పు. ఛీ, ఒక ఆడదానివై ఇంకొక ఆడదాంతో ఇంత నీచమైన పనికి ఎలా పూనుకున్నావు? విహారీ గారు, సహస్రమ్మని ఏమీ అనొద్దు. లక్ష్మి, నువ్వు మధ్యలో రాకు. చెప్పు సహస్రా, నీ మెడలో కూడా తాళుంది కదా. నువ్వు కూడా పెళ్ళైన ఆడదానివే కదా. తన మీద నీ కోపం ఉండొచ్చు, కానీ అది చెప్పే విధానం అయితే ఇది కాదు. ఎక్కడ అదిగో అక్కడ. హలో అన్నా. అయిపోయిందా? అయిపోయిందన్నా. ఫాలో అవుతాం. సరేరా, మేము వాడిని ఫాలో అవుతాం. లక్ష్మి, బాధపడకు. ఎందుకు విహారీ గారు సహస్రమ్మతో అంత కోపంగా మాట్లాడారు? కొన్ని విషయాలు కోపంతో మాట్లాడితేనే ఇదిగో ఇలాంటి కొంతమందికి అర్థం అవుతాయి. ఒక్కసారి భార్యాభర్తల బంధం ఏర్పడ్డాక భర్త ఆయువు భార్య మెడలో వేలాడే మాంగళ్యంపై ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే తన మెడలో మంగళసూత్రాన్ని తీస్తావో ఆ క్షణమే నీ ఊపిరి ఒక ప్రశ్నార్థకంగా మారిపోతుంది.